'పతంగ్' 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ సన్ నెక్స్ట్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక చూసాక నాకైతే లాస్ట్‌లో ప్రీ క్లైమాక్స్‌కి ముందు ఒక అరగంట పాటు వచ్చే కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ సీన్స్ ఒక్కటి చాలా చాలా బాగున్నాయి. విజువల్స్, ప్రతి లెవెల్‌లో థాట్స్ ఇలా ఇక కొన్ని చోట్ల మ్యూజిక్. ఇక మిగతా సినిమా అయితే చాలా స్లోగా డ్రాగ్ చేస్తూ ఇల్లాజికల్‌గా మహా బోరింగ్‌గా అనిపించిందండి నాకైతే. ఆ కాంపిటీషన్ సీన్స్ తప్ప మిగతా సినిమా అంతేం నచ్చలేదండి. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే హీరోలైన ఇద్దరు చైల్డ్‌హుడ్ బెస్ట్ ఫ్రెండ్స్. అందులో ఒకరు హీరోయిన్‌ని లవ్ చేస్తారు. ఇద్దరు లవ్ చేసుకుంటారు. అదే టైంలో హీరోయిన్ అండ్ ఇంకొక హీరో కూడా లవ్ చేసుకుంటారు. అప్పుడే ఏం జరిగింది? ఈ విషయం తెలిసాక ఫస్ట్ హీరో ఏం చేశాడు? ఇందులో ఉన్న కాంపిటీషన్ ఏంటి అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. పెర్ఫార్మన్సెస్ బావున్నాయి. ఇక మ్యూజిక్ చాలా చోట్ల నిలబెట్టే ప్రయత్నం చేసింది. ఇక కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ ఒకటి క్రియేటివ్‌గా మంచి విజువల్స్‌తో భలే కన్విన్సింగ్‌గా సరదాగా ఉంది. అదైతే నచ్చింది. సినిమాటోగ్రఫీ బావుంది. మైనస్ పాయింట్స్. ఒకే అమ్మాయి ఇద్దరు ఫ్రెండ్స్‌ని లవ్ చేస్తుంది. వాళ్ళిద్దరూ లవ్ చేస్తారు. ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలో చెప్పాలంటే గాలిపటాల ఫ్లయింగ్ కాంపిటీషన్‌లో ఎవరు గెలిస్తే వాళ్ళనే కంటిన్యూ చేసుకుంటా అంటది. ఇదెప్పుడు మొదలవుతుందంటే ఇంటర్వెల్ అయిన 10 మినిట్స్‌కి. అప్పటి వరకు ఫ్లాష్‌బ్యాక్ మోడ్‌లో ఎంత లాగాలో అంత లాగారు. సాంగ్స్, క్లారిటీ లేని హీరోయిన్ క్యారెక్టర్, ఇల్లాజికల్ నరేషన్. అసలు పతంగి ఎగరేయడం రాని వారితో కాంపిటీషను ఏది కూడా ఎమోషనల్‌గా గాని, హోల్ హార్టెడ్‌గా గాని కనెక్ట్ అయ్యేలా లేదు. ముందే విజువల్స్ అవి హెవీగా గల్లీల్లోనే ఉన్నాయంటే స్టార్టింగ్‌లో స్టోరీ టెల్లింగ్ చాలా డల్‌గా మొదలవుతూ వెళ్ళింది. స్టార్టింగ్‌లో ఆ లడ్డు దొంగతనం చేసే సీన్ అదేంటో అనేలా ఉంటే అంతమందికి ఇంట్రడక్షన్ కార్డ్స్ వేస్తారు. తీరా మిగతా వాళ్ళు క్లైమాక్స్‌లో గాని పెద్దగా కనపడరు. ఇక హీరోయిన్ మరి సెకండ్ హాఫ్‌లో కనబడట్లేదనో ఏమో! ఆమెకు మళ్ళీ ఫుడ్ ట్రక్ దగ్గరికొచ్చి తిన్నట్టు, ఆ తర్వాత మళ్ళీ వెడ్డింగ్ సాంగు ఇదంతా వేశారు. హీరోయిన్ ప్రెజెన్స్ బావుంది. కానీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ 'గౌతమ్ వాసుదేవ్ మేనన్' గారికి చెప్తున్నట్టు స్టార్ట్ చేశారు. ఒక చోట స్టోరీ చాలా బావుంది. క్లైమాక్స్ కూడా బావుంటే బ్లాక్ బస్టర్ అంటారు అంతేం అనిపించలేదు. ఫ్లాష్ బ్యాక్ మోడ్‌లో స్టార్ట్ అయిందంటే మళ్ళీ అలాగే మొదలుపెట్టారేంటి అనే ఫీలింగ్ కలిగింది. హాస్పిటల్ నుండి స్టార్ట్ అయిన ఫ్లాష్ బ్యాక్‌ని వెంటనే ఆపేశారంటే సోది ఇంకుండదులే అనుకుంటూనే చూసా. కానీ చాలా డల్ ప్రెజెంటేషన్ అండి. ట్రయాంగులర్ లవ్ స్టోరీనే తిప్పి తిప్పి చూస్తే ఉంది. అసలు వీళ్ళ ముగ్గురు కనెక్ట్ అయ్యే లవ్ స్టోరీ సీన్ మరీ కనెక్ట్ అవ్వని విధంగా ఉన్నాయి. పోలీస్‌ని కొట్టినా సింపుల్‌గా బయటకొచ్చేస్తాడు. అసలు ఎందుకు కొట్టాడో కూడా అర్థం కాదు. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు. కానీ లవ్ చేస్తున్నట్టు మాత్రం ఇంకో ఫ్రెండ్‌కి తెలియనట్టు. మళ్ళీ తను కూడా ఆ అమ్మాయిని ఇష్టపడడం ఇదంతా టూ మచ్‌గా ఉంటుంది. పానీపూరి అమ్మేవాడికేమో హీరోయిన్ లవ్ అంట. హీరోయిన్ క్యారెక్టర్‌నే క్లారిటీ ఉండదు. చిన్నప్పుడు క్లారిటీ లేదంటే నమ్మొచ్చు. కానీ పెద్దయ్యాక లవ్ చేసేవాడి విషయంలో క్లారిటీ లేకపోతే ఎలా? సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే సెకండ్ హాఫ్ మధ్య నుండి వచ్చే కైట్ ఫ్లయింగ్ సీన్స్ బావున్నాయి. ఇక మిగతా సినిమా అంతా చాలా ఎక్కువ సేపు బోరింగ్‌గా, ఇల్లాజికల్‌గా డ్రాగ్ చేస్తూ క్లైమాక్స్ కూడా అయిపోయిందనుకున్న సినిమాని మళ్ళీ ఇంకో 10 మినిట్స్ డ్రాగ్ చేసి అన్‌ఇంట్రెస్టింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. ది కైట్ ఫ్లయింగ్ కాంపిటీషన్ సీన్స్ ఆర్ ఎంగేజింగ్ బట్ ద రెస్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఈస్ నరేటెడ్ ఇన్ ఎ డల్ మేనర్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.5/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.